హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఇవాళ పెప్పర్ హార్వెస్ట్ చేస్తున్నాను. ఈ పెప్పర్ నేను ఇవాళ హార్వెస్ట్ చేయడం థర్డ్ టైం. ఫస్ట్ హార్వెస్ట్ నేను మన ఛానల్లోనే వీడియో పెట్టాను, ఎలా ఈ మొక్కను పెంచాను. ఆల్మోస్ట్ ఇది 3 ఇయర్స్గా ఈ మొక్కను పెంచినాను. దానికి ముందు నా దగ్గర 2 మొక్కలు ఉండేవి. 2 మొక్కల్లో ఒకటి తీగ జాతి అయితే ఒకటి బుష్ పెప్పర్. వాటిని నేను ఎలా పెంచాను, ఏవి మిస్టేక్స్ జరిగాయి అవన్నీ కూడా నేను ఫస్ట్ వీడియోలో షేర్ చేయడం జరిగింది. మన ఛానల్లో ఉంటుంది, వీడియో కూడా మీరు చూడొచ్చు. మిరియాలు హార్వెస్ట్ చేస్తున్నప్పుడు చాలామంది గ్రీన్గా ఉన్నప్పుడే హార్వెస్ట్ చేస్తారు, అంటే కాస్త డార్క్ గ్రీన్గా చేంజ్ అయిన వెంటనే హార్వెస్ట్ చేస్తారు. అలా కాకుండా ఇప్పుడు మీకు చూపిస్తున్నాను, అలా కొంచెం డార్క్ రెడ్ కలర్లోకి చేంజ్ అయిన తర్వాత మీరు హార్వెస్ట్ చేస్తే అది మీరు షేడ్ డ్రై చేసిన తర్వాత ఎక్కువ రోజులు స్టోర్ అయి ఉంటుంది. ముందే గ్రీన్ కలర్లో, కంప్లీట్ గ్రీన్ కలర్లో ఉన్నప్పుడు హార్వెస్ట్ చేస్తే మేబీ పాడే ఛాన్సెస్ ఉంటుంది, అంటే ఎక్కువ రోజులు స్టోర్ చేయలేని సిచ్యువేషన్ రావచ్చు. ఎందుకంటే ప్రాపర్గా రైపెన్ అవ్వాలంటే నేను మన ఛానల్లో ఇప్పుడు చూపిస్తాను. ఎలా అయితే లైట్గా అయితే ఆ గుత్తులో ఒక్క కాయైనా సరే కొంచెం డార్క్ రెడ్ కలర్గా చేంజ్ అయిందంటే, లేదా లైట్గా ఎల్లోయిష్గా కూడా చేంజ్ అవుతూ ఉంటుంది, ఆ టైంలోనే మనము అవి హార్వెస్ట్ చేయాలి. చూస్తున్నారు కదా, ఎక్కడ ఒక టిప్ దగ్గర చిన్న కాయైనా సరే కలర్ చేంజ్ అవ్వాలి. అప్పుడే ఆ కంప్లీట్గా ఏదైతే గుత్తులు ఉన్నాయో అవి మనం హార్వెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నట్టు అర్థం. ఒకవేళ తర్వాత హార్వెస్ట్ చేద్దాము, కంప్లీట్గా అంతా కూడా ఆ కలర్ చేంజ్ అయిన తర్వాత, అంటే కొంచెం రెడ్ కలర్గా అన్నీ చేంజ్ అయిన తర్వాత హార్వెస్ట్ చేద్దాము అనుకున్నారో, ఈ లోపలే ఏదైతే ముందుగా కలర్ చేంజ్ అవుతాయో, అంటే రైపెన్ అవుతాయో, అవి మెల్లమెల్లగా రాలిపోయే ఛాన్స్ ఉంటుంది. నేను అది కూడా చూశాను. ఈ వీడియో చేద్దాము అనుకునే ముందు ఒక 3-4 డేస్ గ్యాప్ తీసుకున్నాను. ఈలోపు ఏదైతే ముందే రైపెన్ అయి ఉన్నాయో కొంచెంగా డార్క్ రెడ్ కలర్లో ఉన్నవి, అది జస్ట్ ఒక 1 or 2 డేస్లో రాలిపోతాయి అన్నమాట. సో అలాంటి స్టేజ్లో ఉన్నప్పుడు ఒక్క కాయ చేంజ్ అయినా సరే మనం ఆ కంప్లీట్గా కాయని, ఆ గుత్తుని కోసేయచ్చు. మనందరికీ తెలిసిందేంటి, మిరియాల్లో ఒకటి బుష్ పెప్పర్, ఇంకొకటేమో క్రీపర్. ఒకటి తీగ జాతి, ఒకటేమో మొక్కలా పెరిగేది. కానీ అదే ఎక్కడైతే కల్టివేట్ చేస్తారో వాళ్ళకి తెలిసిన 5 పాపులర్ వెరైటీస్ ఏంటంటే, ఒకటి పనియర్, ఇంకొకటి బిస్వనాథ్, శ్రీకర, కరిమండ, మరొకటి మల్గేసర. ఈ 5 వెరైటీస్ కూడా వీటిలో కాస్త సైజ్ డిఫరెన్స్ ఉండొచ్చు, లేదా స్పైసీనెస్ డిఫరెన్స్, అంటే ఆ ఘాటుదనం బట్టి 5 వెరైటీస్గా కల్టివేషన్లో వాళ్ళు యూజ్ చేస్తారట. మొత్తంగాలో కూడా సదర్న్ స్టేట్స్లో, ఎస్పెషల్లీ కేరళలో వీటి కల్టివేషన్ ఎక్కువగా ఉంది. దాని తర్వాత తమిళనాడు అండ్ కర్ణాటకలో వీటిని ఎక్కువగా కల్టివేట్ చేస్తారు. కంప్లీట్ హార్వెస్ట్ చేసిన తర్వాత సాయిల్ లూజన్ చేసి అప్పుడే నేను వీటికి ఫర్టిలైజర్స్ అనేవి ఇస్తాను. ఈ ఫర్టిలైజర్స్ కూడా ఆర్గానిక్ ఫర్టిలైజరే ఇవ్వండి, ఎందుకంటే కెమికల్ ఫర్టిలైజర్స్ ఇచ్చినా లేదా ఆర్గానిక్ ఫర్టిలైజర్స్లో కొంచెం డోసేజ్ ఎక్కువైనా కూడా వచ్చే బ్రాంచెస్ దగ్గర లేత చిగుళ్ళు ఉంటాయి కదా, ఆ టిప్స్ దగ్గర ఈ మొక్క మాడిపోతుంది. చాలా డెలికేట్గా ఉంటుంది, చాలా సెన్సిటివ్ ప్లాంట్ ఇది. వాటరింగ్ దగ్గర కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓవర్ వాటర్ ఇస్తే మొక్క త్వరగా చనిపోతుంది, అండ్ ఎక్కువగా డ్రైగా ఉన్నా కూడా కొత్త బ్రాంచెస్ రావు, త్వరగా లీవ్స్ అనేవి వాడిపోయే ఛాన్స్ ఉంటుంది. టెంపరేచర్ మెయింటైన్ చేయాలి. వచ్చేదంతా కూడా మాన్సూన్ అండ్ వింటర్ కదా అని డైరెక్ట్ సన్లైట్లో పెట్టారో, ఒక్కరోజు ఎక్కువ టెంపరేచర్ ఉన్నా సరే, ఎక్కువ ఎండ ఉన్నా సరే ఆకులు మాడిపోతాయి, లేత చిగురు దగ్గర నుంచి మాడిపోతాయి. మళ్ళీ కొత్త చిగురు రావడానికి దీనికి మిగతా ప్లాంట్స్తో కంపేర్ చేస్తే దీనికి కొంచెం టైం పడుతుంది. సో కొంచెం సెన్సిటివ్ ప్లాంట్స్, జాగ్రత్తగా పెంచితే మాత్రం మాలాగే మీరు కూడా ఎంజాయ్ చేయొచ్చు హార్వెస్ట్. చూస్తున్నారు కదా, టిప్స్ ఏదైతే ఉందో అలా కలర్ చేంజ్ అయిన తర్వాత మాత్రమే హార్వెస్ట్ చేయాలి, అదొక్కటి గుర్తుపెట్టుకోండి. దీని తర్వాత ఇప్పుడు డ్రై అయినవి ఎలా ఉంటాయో కూడా మీకు నేను చూపిస్తాను.
ఇలా చేంజ్ అవ్వడానికి ఆల్మోస్ట్ 15 to 20 days పడుతుంది. కంప్లీట్గా డ్రై అయిపోయిన తర్వాత మనం స్టోర్ చేసుకుంటే మీకు తెలిసిందే మిరియాలు చాలా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి. అండ్ మన గార్డెన్లో మనం పండించిన పెప్పర్ చాలా హ్యాపీగా ఉంటుంది. అండ్ వీటిని టేస్ట్ కూడా చేశాను నేను, చాలా ఘాటు ఉంటుంది. మీకు ఈ ప్లాంట్ గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా మీరు నా కామెంట్ సెక్షన్లో చెప్పచ్చు. నేను ఎప్పుడైనా సరే హ్యాపీగా మీకు రిప్లై ఇస్తాను. ఐ హోప్ యూ లైక్ ద వీడియో. See you soon in another interesting video. Video మీకు నచ్చినట్టయితే please do share and subscribe the channel. See you again in another interesting video. Till then, bye bye.